పెద్దపల్లి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా కర్రె సంజీవ్ రెడ్డి ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన విడుదలవడంతో నేతలు కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. పెద్దపల్లి పట్టణ పరిధిలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నేత కర్రె సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో బీజేపీలో వర్గపోరు లేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని సంజీవ్ రెడ్డి తెలిపారు. జర్రా మీకు సపోర్ట్ కావాలన్నా జర్రా సపోర్ట్ కావాలన్నా మేము ఏ నాయకుని ఎట్లా ఎండగట్టాలో సతీష్ భాయ్ మనకు పెద్ద నాయకులు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు బండి సంజయ్ గారు ఇక్కడ రామకృష్ణ గారు ఇండియా గారు ఒక ప్రతిపాదన సాగరం తీసుకుందాం. ఎవరిని పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉపేక్షణ మాత్రం లేదు. భారతీయ జనతా పార్టీ ఇది కేంద్ర పార్టీ. మన పథకాలు ఎన్నిచ్చినామో కొంతమంది రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సంగతి ఇప్పుడు కాదు. ఇవాళ కేవలం కార్యకర్తల ఊళ్ళు ప్రెసిడెంట్ అని చెప్పిన వేళ చాలా మంది కార్యకర్తలు అయితే చాలా మంది నిన్నామన్నా నా జన్మ ధన్యమైందని చెప్తా ఉన్నా. నా పుట్టుకొచ్చి ఇన్ని ఫోన్లు ఎప్పుడు చూడలే. ఇన్ని ఫోన్ అని చెప్పి రాలే. ఫోన్ 7 గంటలకు వెళ్ళి 42 గంటలన్నా కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నాకు కొత్త కాదు. అన్ని గ్రామాలు అన్ని మండలాలు అన్నీ నాకు తెలుసు. గతంలో నేను కరీంనగర్ జిల్లా సెక్రటరీగా వేసిన, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు వేసిన, మొన్న చంద్రశేఖర్గా పనిచేసిన. ఏ కార్యకర్త ఏంటి, ఏ నాయకుడు ఏందని నాకు తెలుసు. దయచేసి ఇలా వేరే ఆలోచన ఏం లేదు. అన్ని వర్గాలు ఒకటే వర్గం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ పనిచేయాలని చెప్తా ఉన్నా. ప్రతి నాయకులు కోరుతా ఉన్నా. నేను ఎక్కడ తప్పు చేయలే, ఎవరి బొమ్మ పెట్టకుండా ఏం చేయలేదు. అటువంటి రాజకీయాలు వద్దని చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఉన్నది, వాళ్ళకి ఎమ్మెల్సీ మీటింగ్ హైదరాబాద్ ఉన్నది. కానీ వాళ్ళు చెప్పినా నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళని ప్రెసిడెంట్ పెట్టుకున్నా, నేను రాలేదని చెప్పిన. 100 మంది నాయకులు వేరే ఉన్నారు. మనకు నేను చెప్తా ఉన్నారు, రేపు ఎల్లుండో మన మళ్ళొక ఎమ్మెల్సీ మీటింగ్ ఇక్కడ ప్రిపరేటివ్ మీటింగ్ పెట్టుకున్నా. మన ఓటర్ లిస్ట్ వస్తుంది. ఓటర్ లిస్టును మండలం చేయాలి. మండలంలో ఓటర్ లిస్టును షార్ట్ లిస్ట్ ఇచ్చి ఓటర్ను మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఓటు మనం ఎట్లా వేసుకోవాలని చెప్పేసి మన ముందు మనకు సవాలుగా ఉన్నాయి. కాబట్టి దయచేసి దాని కార్యకర్తలు అందరూ నాయకులందరూ మనకు సహకరించవలసిందిగా కోరుతూ మరి అవకాశం పెద్ద